అమరావతి రాజధాని భూములను ప్రజలు గత ప్రభుత్వం ఉన్న కాలంలో 29 గ్రామాలు పోలింగ్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సెకండ్ పోలింగ్ తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అమరావతి రాజధాని వచ్చి 11 సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని జె కోటేశ్వరరావు అన్నారు. మళ్లీ సెకండ్ పోలింగ్ అంటూ తమ దగ్గర ఉన్న పొలాలు తీసుకుని ఏ అభివృద్ధి చేస్తారని ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం తమ దగ్గర తీసుకున్న భూములకు న్యాయం చేకూర్చాలని, ఎకరానికి 1 కోటి రూపాయలు మరియు ఎకరానికి 1250 గజాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని స్థానిక గ్రామ ప్రజలు, అక్కడ గ్రామవాసులు కోరుతున్నారు. అమరావతి రాజధాని పోలింగ్లో రైతులకు ఎకరానికి ₹100 12,50 గజం ఇవ్వాలి. అట్లాగే రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతు కూలీలకి ఆర్థిక సాయం నెలకు 10,000 ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1 12,50 గజం ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి ₹1 రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. అమరావతి రాజధాని ఏరియాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంగా రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు అన్యాయం అయిపోతున్నారన్న భావనతో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష దేనికి చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ నోటితో తెలుసుకుందాం. ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు 23వ రోజు. ఎందుకంటే 11 సంవత్సరాలు అయింది. పార్టీలు అందరూ కూడా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం భూములు తీసుకున్నారు, డెవలప్మెంట్ చేయలేదు. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ సెకండ్ పోలింగ్ అంటున్నారు. అందుకని గతంలోలాగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు సెకండ్ పోలింగ్ తీసుకునే వాళ్ళు ఎకరానికి ₹1 1250 గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అంటారు. మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరిని అడగాలి? మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇవాళ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అయింది, డెవలప్మెంట్ చేయలేదు. ఇదే విధంగా మనం భూములు తీసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, రైతులు పట్టించుకోకుండా వ్యతిరేకం ఈ విధంగా చేస్తూ ఉంటే రైతులు ఎన్నో కష్టాలు పడతా, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో భూములు తీసుకున్నారు, తరతరానికి పండిస్తున్న భూములు చేసుకున్నారు. 1 సంవత్సరం డెవలప్ చేసి 1250 గజాలు ఇస్తాం, మీరు రేట్ వస్తాయి అన్నారు. అయితే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, అది డెవలప్ చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ మారటం వల్ల మళ్ళీ 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పి అంటం వల్ల లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పెట్టుకుని వచ్చారు. అయితే 2వ సంవత్సరం వచ్చినా కూడా ఇంకా పనులు ఏం చేయలేదు. మళ్ళీ సెకండ్ పోలింగ్ తీసుకోవాలి 1,00,000 ఎకరాలు అని చెప్పి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ ఆపేయటం, రైతులు వ్యాపారస్తులు ఎవరన్నా కొనుక్కున్నా కూడా వాటి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, ఎల్పీ నెంబర్లు ఇవ్వకుండా సిఆర్డీ వెంచర్లకి అందరికి ఒకటి ఉన్నారా? ఎస్ఎండ్ అయినా కానీ ఎస్ఎండ్లు అంటే అది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పరిస్థితులు బట్టి వాటి అనుకోండి. అవి 100 గజాలు ఎక్కువ తక్కువ వాటికి ఓకే. ఈ డబ్బులు అనేది మాత్రం తప్పనిసరిగా అందరికీ అప్పించారు. అక్కడ ₹1 మీరు మీ పొలానికి ₹1 ఇచ్చి 1250 గజాలు. అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు అన్నారు. కానీ జరిగిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లోనే 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమం చాలా జరిగింది చెప్పాను. కొంతమంది రైతు చెప్పడం జరుగుతుంది. బిల్డింగ్లు కొన్ని కట్టారు, ఇంకా తర్వాత ఆపేస్తారు. 3 రాజధానులు మన జగన్ గారు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి 3 రాజధానులు. ఏ నాయకుడైనా సరే పట్టించుకున్న పాపం లేదు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ రైతులకు ఆ బాధ్యత. వాస్తవాలు భూమి తీసుకొని అమ్ముకోవటం, వ్యాపారాలు చేసుకోవడం తప్పితే రైతులకు మాత్రం డెవలప్మెంట్ చేసేవాళ్ళు 11 సంవత్సరాలు అయింది. అట్లాగే ఆ రైతుల మీద గత ప్రభుత్వం కేసులు పెట్టి మేము నిర్ణయం తీసుకొని పార్టీ స్థాపికి ఇలాంటి సమస్యలు వచ్చి పోరాడాలని పోరాటం చేస్తా ఉన్నాం.